175 సీట్లు 175 సీట్లు టార్గెట్ గా రంగంలో దిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఊహించని ఓటమి చవి చూశారు. 11 సీట్లకే ఆయన ఈరోజు పరిమితమైనటువంటి పరిస్థితి. అయితే పరిమితమైన తర్వాత కూడా అంటే 11 సీట్లు అనేది నిజంగా డిజాస్ట్రస్ నెంబర్. కానీ ఆ నెంబర్ చూసిన తర్వాత కూడా ఆయన కంప్లీట్ గా దూరం అయిపోతారు కొన్నాళ్ళు రాజకీయాలకి, అట్లీస్ట్ నాయిస్ ఉండదు అనే మాట అయితే నేను కూడా అనుకున్నా. కానీ ఆయన గత 60 రోజులు బానే నాయిస్ చేస్తున్నారు. ఆయన యొక్క సిచ్యువేషన్ గానీ, లేకపోతే ఆయన రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలనుకునే అంశాల గురించి గానీ ఆయన క్లారిటీగానే కనిపిస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ వరకు వెళ్ళొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ కోసం, ప్రతిపక్ష హోదా కోసం కోర్టులో పోరాటం చేస్తున్నారు. ఇంకో పక్క శ్రేణులను కలుస్తున్నారు. అంటే నాకేమనిపించిందంటే జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి హోప్ 2029కి పెట్టుకోవడానికి కారణమే చంద్రబాబు అనిపించింది. ఎందుకంటే 23 సీట్లకే పరిమితం అయిపోయినటువంటి చంద్రబాబు ఆయన అసలు బయటకు వచ్చేవారు కాదు. ఎందుకంటే ఫ్యూచర్ ఏంటో తెలియదు కదా! ఇప్పుడు ఫ్యూచర్ ఏంటో ఒక నమ్మకం కలుగుతోంది. 23కే పరిమితమైన చంద్రబాబు 164 కొట్టగలిగారంటే 11కి పరిమితమైన నేను ఒక 88 కదా మ్యాజిక్ ఫిగర్. ఓ 90 కొట్టలేనా అనేటువంటి ఒక ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్ గా చంద్రబాబు వల్ల అంటే ఆ ప్లేస్ లో ఎవరున్నా వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. అందువల్ల మేబీ ఈయన చాలా స్ట్రాంగ్ గానే బౌన్స్ బ్యాక్ అవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అది ఈయన బౌన్స్ బ్యాక్ అవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ శ్రేణులు ఉండాలిగా. పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు బౌన్స్ బ్యాక్ అవడానికి సిద్ధంగా ఉండాలి. ఎలక్షన్ కి ఒక 2 సంవత్సరాల ముందైతే ఎవరైనా డబ్బులు పెట్టడానికో, జన సమీకరణకో, ఇంకో దానికో మీరు నమ్మినా నమ్మకపోయినా ఎనీ పార్టీ ఈ దేశంలో 2 సంవత్సరాల ముందే ఎలక్షనీరింగ్ చేసుకోగలుగుతుంది. లేదా గట్టిగా వన్ ఇయర్ ముందు, ఇంకా గట్టిగా మారితే 3 నెలల ముందు అసలు డబ్బులు బయటకు తీస్తారు. డబ్బులు లేకపోతే రాజకీయం లేనటువంటి దౌర్భాగ్య దేశం ఇది. సో నిజంగా జనం ఎగబడి వచ్చేటువంటి సిచ్యువేషన్ సెల్ఫీల కోసం తప్ప ఇంకేమీ ఉండదు. నిజంగా వాళ్ళ కష్టాలు ఉంటే చెప్పుకోవాలన్నా కూడా మొన్నటి వరకు పాలించింది వాళ్ళు కాబట్టి వాళ్ళకేం చెప్పుకుంటారు. ఓ 3 సంవత్సరాల తర్వాత కూటమి పాలన బాగాలేకపోతే అప్పుడు చెప్పుకోవాల్సిన అవకాశం వాళ్ళకు ఉంటుంది. సో ఈ మొత్తం సినారియోని కన్సిడర్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రీసెంట్ గా పాస్పోర్ట్స్ రెన్యువల్ చేయించుకున్నారు వైఎస్ భారతి, వైఎస్ జగన్ అనేసి తెలుగుదేశం పార్టీ మీడియాలో ఒక వార్త గట్టిగా హల్చల్ చేస్తుంది. సోర్సెస్ లో చెక్ చేస్తే నిజమే అని తేలింది. కానీ దాని అర్థం ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారా లేదా అనేది తెలియదు. ఎందుకంటే ఆయన వెళ్ళాలి అంటే కోర్టు పర్మిషన్ కంపల్సరీ ఉండాలి. ఆయన మీద ఆల్రెడీ అక్రమాస్తుల కేసులు అవి ఉండడంతో జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కి ముందు సీఎం హోదాలో కూడా లండన్ కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. వెళ్ళొచ్చారు ఆయన. ఎలక్షన్ రిజల్ట్స్ రావడానికి ముందు వెళ్ళొచ్చారు. ఎలక్షన్ పూర్తయి రిజల్ట్స్ రావడానికి దాదాపు 45 డేస్ టైం ఉండడంతో ఈ లోపు ఆయన లండన్ కి వెళ్ళారు. ఆయన పిల్లలు అక్కడ చదువుతున్నారు, 2 కూతుళ్ళు అక్కడికి వెళ్ళారు. కొంతకాలం గడిపారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు. ఆయన వెళ్ళినప్పుడు కూడా వెనక్కి రారు. ఆయన అక్కడ ఏదో మాఫియా చేస్తున్నారు. ఆయన ఫ్లైట్ ఇట్లా జరిగింది. రకరకాల స్పెక్యులేషన్స్ అన్ని వచ్చాయి టీడీపీ మీడియాలో. దాన్ని మరి ఎవరు ఇప్పుడు ప్రూవ్ చేయలేదు, ఏమైంది తెలియదు. సో తర్వాత ఆయన వచ్చారు, ఓటమి ఒప్పుకున్నారు. ఆ, రావడమే ఆయన వెళ్ళి ఏకంగా ఐపాక్ లో మనం 175కి ఈసారి 150 పైనే కొడుతున్నాం అనేది చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. అది కంప్లీట్ గా తప్పింది. 11 సీట్లకి పరిమితం అయ్యారు. ఆ తర్వాత ఈవీఎంల వల్లే మేము ఓడిపోయాం అనేసి ఒక వెర్షన్ తీసుకొచ్చారు. కొన్నాళ్ళ తర్వాత 40 రోజుల తర్వాత ఆ విషయం కూడా సైలెంట్ అయిపోయారు. ఎక్కడ ప్రూఫ్ లేదు, ఎక్కడ మాట్లాడలేదు దాని గురించి. సో ఇదంతా నడుస్తున్న టైంలో ఈయన మళ్ళీ విదేశాలకు వెళ్ళబోతున్నారు, ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే విదేశాలకు వెళ్ళబోయే నిర్ణయం అంటూ ఓ ఒక వర్గం మీడియాలో చాలా స్ట్రాంగ్ గా న్యూస్ అయితే వస్తుంది. ఆయన త్వరలోనే ఒక 15 రోజుల విదేశీ పర్యటన కోసం కోర్టులో అప్లై చేయబోతున్నారు. ఎందుకంటే ఆయన అంటే ఉంటారో వెళ్తారో మనకు తెలియదు కానీ ప్రస్తుతానికి కొన్నాళ్ళు తాడేపల్లిలో ఉంటున్నారు, కొన్నాళ్ళు బెంగళూరు వెళ్ళి ఉంటున్నారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు ఇప్పుడు ఎన్డీఏ వైపు నుంచో, ఇండియా కూటమి వైపు నుంచో ఎవరు కూడా ఇప్పట్లో అప్రోచ్ అయ్యే పరిస్థితి లేదు జగన్. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అన్న గ్యాప్ ఇచ్చి ఏపీలో కూటమి ప్రభుత్వం మరీ డిజాస్టర్స్ గా ఉంటే అప్పుడు ఖచ్చితంగా జగన్ అప్రోచ్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇప్పటికిప్పుడు ఏమీ తేల్చుకోలేరేమో అనే మాటలు వినిపిస్తున్న ఈ నేపథ్యంలో ఆల్రెడీ రాజ్యసభ సీట్లు ఉండడంతో జగన్ ఇప్పుడే టచ్ చేసే ప్రయత్నం, ఆ ధైర్యం సిబిఐ గాని కేంద్రం గాని ఇప్పుడే చెయ్యదు అనే ఒక ఫీలింగ్ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో జగన్ ఈ విదేశీ యాత్ర ఒక 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు పెట్టుకున్నారు అనేటువంటి వార్త అయితే గట్టిగా వైరల్ అవుతుంది. ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే వార్త అయితే వైరల్ అవుతుంది. బట్ అఫీషియల్ గా వైసీపీ నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కానీ ఒక అఫీషియల్ నోట్ అయితే ఇప్పటి వరకు లేదు. అయితే అఫీషియల్ గా రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది పర్సనల్ వ్యవహారం అయితే. సో ఒకటి ఏంటంటే ఆయన గనక కోర్టులో అప్లై చేస్తే నేను ఇట్లా వెళ్తున్నాను, పర్మిషన్ కావాలి, అప్పుడు మాత్రం మీడియా ఖచ్చితంగా తెలుస్తుంది. కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని కూడా మనకి ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి కాబట్టి. సో దీని మీద ఆయన గనక ఒకవేళ వెళ్ళాలన్న ఆలోచన తీసుకుంటే దాని మీద మీ నిర్ణయం ఏంటి, వెళ్తే బెటర్ లేకపోతే ఎట్లా ఉంటుందో కామెంట్ చేయండి.